ఇవాళ ఏదైతే బాగా వివాదం జరుగుతా ఉందో ఈస్ట్ గోదావరి జిల్లాలో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం గురించి, దాని గురించి జగ్గిరెడ్డి గారు అసలు నిజంగా ఏమి అన్నారు, అసలు ఏం జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం. నమస్తే ఇంద్రనీల్ గారు. నమస్తే సార్. సార్ అసలు ఏంటి సార్ ఆ వివాదం ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు ఆయన ఏమన్నారు, ప్రజలు దాన్ని ఎటువైపు తీసుకెళ్తా ఉన్నారు? కొత్తపేట కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే చెర్ల జగ్గిరెడ్డి గారు రిప్రజెంట్ చేస్తారో ఆ నియోజకవర్గంలో ఒక పర్టిక్యులర్ పంచాయతీలో 4 రోడ్ల కూడలి దగ్గర శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని పెట్టొద్దు అని అక్కడ చెర్ల జగ్గిరెడ్డి గారు వ్యతిరేకించాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు. ఓకే. ఆయన వ్యతిరేకించింది ఏంటి అంటే స్థలం గురించి కొంత వివాదం ఉంది, దాన్ని కన్సిడర్ చేయండి, అసలు పర్మిషన్స్ ఉన్నాయా అనేది, ఈ రెండింటి గురించి ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించడంతో పాటు ఆ కూడల్ని ఆనుకొని, ఈ విగ్రహం పెట్టిన ఆనుకొని ఈయన స్థలం ఉంది, సొంత స్థలం. సో తన స్థలం ఇప్పుడు ఆబ్వియస్లీ ఎప్పుడన్నా ఇప్పుడు మనకి ఒక స్థలం ఉంది, ఆ పక్కన ఏదన్నా యాక్టివిటీ ఆల్ ఆఫ్ సడన్ వితౌట్ పర్మిషన్స్ పక్క స్థలంలో జరుగుతున్నా ఇది మన స్థలంలో కూడా వస్తుందా లేదా అనే భావంతో వస్తారా లేదా అడ్రస్ చేయడానికి. సో అక్కడ కొంత టార్గెట్ చేశారు జగ్గిరెడ్డి గారిని. ఫస్ట్. రెండోది పర్సనల్ కాదు, అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన స్థలం ఉంది కాబట్టి వస్తారు కాబట్టి ఈ వివాదంలో ఇరికించి దాన్ని వైసీపీకి వ్యతిరేకంగా చేయాలి అనేది ఒక మోటివ్ అది. ఓకే. అయితే ఇక్కడ నేను అడిగే కొన్ని అంటే ఆలోచించండి, శ్రీకృష్ణదేవరాయలు అనేవారు ఓన్లీ కాపులు సొంతమా? ఎందుకు ఈ కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఆ విగ్రహం వివాదం ఏదో స్టార్ట్ చేసి కాపు సామాజిక వర్గపు గ్రూపులన్నింటిలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని వ్యతిరేకించారు అనే విధంగా తీసుకెళ్ళి శ్రీకృష్ణదేవరాయలు కాపులు కాబట్టి ఇలా చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు ఈ కుల రాజకీయాలు? ఆయన ఒక చక్రవర్తి, అందరూ ఆయన చరిత్ర చదువుకున్న వాళ్ళే, ఆయన అంటే అందరూ గౌరవించేవాళ్లే. అసలు ఆయన రాయలసీమను పరిపాలించిన వారు, అంటే రాయలు ఏలిన సీమ రాయలసీమ అయింది. సో అంత పేరున్న వ్యక్తి, అంత అఫీషియల్గా మీరు పర్మిషన్తో పెట్టి ఆయన గౌరవాన్ని పెంచాలి. కానీ మీరు రాయలవారి ప్రతిష్టను భంగం కలిగించే విధంగా అర్ధరాత్రి పూట ఏ పర్మిషన్లు ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా రాయల గారి విగ్రహాన్ని పెట్టాల్సిన పరిస్థితి మీకు ఎందుకు తెచ్చారు? అది కూడా రూలింగ్లో ఉండి ఒకవేళ నిజంగా అంటే ఫస్ట్ ఇది రాంగ్ సార్. ఎవరు ఏమన్నా కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు కులాన్ని అంటగట్టేసి ఇది కాపుల సొంతం అని చెప్పాలని ట్రై చేయడం తప్పు. ఆయన అందరికీ ఆదర్శం. సో ఆయన విగ్రహాన్ని పెట్టాలనుకున్నప్పుడు అధికారికంగా పర్మిషన్స్తో అఫీషియల్గా మార్నింగ్ భారీ సంబరాలతో కదా పెట్టాలి. అర్ధరాత్రిన ఏ ఉద్దేశంతో మీరు అర్ధరాత్రిన హడావడిగా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఏ పర్మిషన్స్ లేకుండా పెట్టాలని చూశారు? సో ఇందులో దురుద్దేశం ఏం కనపడట్లేదా? 2, ఆ స్థలంలో గతంలో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టాలని చూశారు. అదే ప్లేస్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చూశారు. కొంతమంది స్వతంత్ర సమరయోధుల అంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళ విగ్రహాలు పెట్టాలని చూశారు. ప్రతిసారి కూడా అది ఒక యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. చాలా చిన్న రోడ్డు, అది కూడా కూడలి, అక్కడే 3-4 మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి అండ్ స్కూల్స్ లాంటివి ఉండి. సో అంత చిన్న దగ్గర పెడితే మళ్ళీ ప్రమాదాలు ఎక్కువ జరిగే పరిస్థితి ఉందని ఆ గ్రామ పంచాయతీ వాళ్ళే తీర్మానం చేసి ఉన్నారు ఇదివరకు ఇక్కడ ఎలాంటి విగ్రహాలు పెట్టకూడదని. ఓకే. ఆ తీర్మానం చేసిన వాళ్ళల్లో కూడా కాపులు ఉన్నారు, ప్రధానంగా చేసిన వాళ్ళే. సో అలాంటి ప్రదేశంలో ఎలాంటి పర్మిషన్స్ ఎలాంటి ఇంటిమేషన్స్ లేకుండా అర్ధరాత్రి తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఉద్దేశం ఏంటి? ఇందులో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే దీన్ని రాజకీయ కోణంలో వాడుకోవాలి అనే దురుద్దేశం లేకపోతే అధికారంలో ఉన్న మీరు అఫీషియల్గా పర్మిషన్ తెచ్చి బ్యానర్లు ఫ్లెక్సీలు వేసి భారీ స్థాయిలో జన సమీకరణ చేసి కృష్ణదేవరాయలు గారి గౌరవం ప్రతిష్ట పెరిగేలాగా పెట్టాలి విగ్రహం. అర్ధరాత్రి పెట్టి ఆయన ప్రతిష్టను భంగపరుస్తారా ఎవరికి తెలియకుండా? పెట్టి మళ్ళీ ఇప్పుడేమంటున్నారు, దీన్ని వివాదం కింద క్రియేట్ చేసి ఆ వివాదానికి వైఎస్ఆర్సీపీయే కేంద్ర బిందువు అన్నట్లు వైఎస్ఆర్సీపీకి కాపులకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు. ప్రచారి ఇది ఎందుకు తీసుకొస్తున్నారు సార్ వైసీపీ వ్యతిరేకత అని? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారిని తీసుకుందాం. టీడీపీ అనేది
కేవలం కమ్మ సామాజిక వర్గ పార్టీ అనే ముద్ర ఏమైనా ఉందా? లేదు కదా. అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కానీ పార్టీ కానీ కొనసాగుతుంది. రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా కులం ముద్ర పడిందా? లేదు. కేవలం రెడ్లు పార్టీ కాంగ్రెస్ అని కానివ్వండి తర్వాత అనేది ఏమైనా ఉందా? అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు ఇక్కడ కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ మీరు ప్రతిసారి చూడండి, ఒక పీఆర్పీ తీసుకున్నా కూడా పీఆర్పీలో కూడా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కంటెస్ట్ చేశారు, పోటీ చేశారు, ప్రధానంగా పోషించారు ప్రధాన పాత్ర. లైక్ భూమానాగిరెడ్డి గారు అవ్వచ్చు, మిత్రా అవ్వచ్చు, లేదు అంటే చాలామంది వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు అవ్వచ్చు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు రిప్రజెంట్ చేశారు అక్కడ కూడా. సో దాన్ని ఒక కాపుల పార్టీలాగా పోర్ట్రేట్ చేశారు. ఈరోజు జనసేనని అలాగే రిప్రజెంట్ చేసి ఇలాంటి ముద్ర వద్దు అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నా కూడా ఆ ముద్ర అంటే ఒక మీడియా అవ్వచ్చు, ఒక సోషల్ మీడియా అవ్వచ్చు, వీళ్ళ ఎంతూజియాజం అవ్వచ్చు, కేవలం వాళ్ళ ఓట్లని ఆకర్షించుకోవాలి, వాళ్ళ ఓట్ల బలంతో గెలవాలనుకుంటున్నారు. కానీ ఆ పార్టీ ఎదగకూడదనేదే వాళ్ళతో పొత్తులో ఉన్న పార్టీల ప్లాన్. అందుకారణంగా ఒక టీడీపీకి లేని ముద్ర, ఒక వైఎస్ఆర్సీపీకి లేని ముద్ర, ఒకప్పుడు కాంగ్రెస్కు లేని ముద్ర, ఒక చంద్రబాబు గారికి లేని ముద్ర, రాజశేఖర రెడ్డి గారికి లేని ముద్ర పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అంటగట్టి కేవలం ఇప్పుడు 2024 ఎన్నికలు కానీ మీరు తీసుకుంటే కాపు సామాజిక వర్గం మెజారిటీ ఆఫ్ ఓటర్స్ పవన్ కళ్యాణ్ వెనక పొత్తులో భాగంగా కూటమికి ఓటేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు అవ్వచ్చు, లేదు ఆ రోజు చెప్పిన మాటలు అవ్వచ్చు, అవన్నీ నెరవేరకపోవటం వల్ల కొంతమంది అసంతృప్తులు తయారవటం, అది మెల్లమెల్లగా సన్నగిల్లటం ఆ నమ్మకం, వీటిని మళ్ళీ ఎన్కాష్ చేసుకోవడానికి, పోలరైజ్ చేసుకోవడానికి ఓట్స్ని మరలా ఇలాంటి వివాదాలు తీసుకొచ్చి ఈ వివాదాల ద్వారా వాటిని పోలరైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతకు మించి మరి లేకపోతే వీళ్ళెవరికీ లేని ఓన్లీ పవన్ కళ్యాణ్ రిప్రజెంట్ చేసే పార్టీకి ఆ సామాజిక వర్గానికే ప్రతిసారి టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? మిగిలిన వాళ్ళు ఎవరికి ఈ విధంగా కేవలం వీళ్ళు అనే ముద్ర కానీ వీళ్ళకి మాత్రమే పనిచేస్తారని కానీ ముద్ర లేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అంటకట్టాలని చూస్తున్నారు కదా. ఈరోజు కూడా చూడండి, కొంత కాపు సామాజిక వర్గపు మద్దతు కొంచెం తగ్గుతుంది కూటమికి అనగానే ఇలాంటి ఇన్సిడెంట్స్ తీసుకొచ్చేసి దాన్ని జనసేనని అటాచ్ చేసి ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఏమవుతుంది, మిగిలిన సామాజిక వర్గపు ఓటర్లు నిజమే అని నమ్మి జనసేన సైడు మొగ్గు చూపలేకపోతారు. సో జనసేన ఓటు బ్యాంకుని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు కానీ జనసేన అయితే ఎదగనీయట్లేదు కదా. సో ఈ కుల రాజకీయాలు అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఇప్పుడు ఈ రోజున మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము, ఈ వాక్ స్వాతంత్రం అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మనకి ఇచ్చిన భద్రత లాంటిది. అవి ఇచ్చిన అంబేద్కర్ గారిని కులాలకు అంటగట్టేస్తారు. ఈ రోజున ఒక అంటే ఆయన ఒక రాజుగా మనకంతా చాలా ఫేమస్, మనమంతా ఆయన చరిత్ర తెలుసుకున్న వాళ్ళమే, అందరం గౌరవించే వ్యక్తి. ఆయన ఈరోజు ఓన్లీ కేవలం ఒక కులానికి అంటగట్టేయాలని చూస్తున్నారు. ఈ కులాల మధ్య చిచ్చు ఎవరు పెడుతున్నట్లు? అసలు కులాల మధ్య చిచ్చు అంటే ఇప్పుడు ఆయన కాపు అని రిప్రజెంట్ చేసి అంతలా చేయకుండా అందరికీ ఆమోద యోగ్యుడే కదా కృష్ణదేవరాయలు గారు. అలాంటి వ్యక్తిని మీరు ఎంతలా హైలైటెడ్గా చేయాలి ఆ యాక్టివిటీని? మీరు ఏం చేశారు? అర్ధరాత్రి వివాదం అయ్యే విధంగా పర్మిషన్స్ లేకుండా ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి విగ్రహం పెట్టి ఒక పక్కన కృష్ణదేవరాయలు గారి ప్రతిష్టకి భంగం, రెండో పక్క రాజకీయంగా వాడుకోవాలనుకుంటాం. సో ఇది చాలా క్లియర్గా ఒక పొలిటికల్గా ఇంటెన్షన్తో చేసిన యాక్టివిటీ అని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ